హాయ్ ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వెళ్తున్నాము, అలాగే 21 ఆగస్ట్ రోజు వచ్చిన 4 అకేషన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఆగస్ట్ 21 రోజు మా అబ్బాయి బర్త్డే అండి. మేము 4 మంత్స్ బ్యాక్ నుండి తిరుమల వెళ్ళడానికని 300 రూపీస్ టికెట్స్ కోసం ఆన్లైన్లో ట్రై చేశాము, కానీ దొరకలేదు. ఫైనల్లీ మాకు కళ్యాణోత్సవంకి 21 రోజు మా అబ్బాయి బర్త్డే రోజు దొరికింది. అప్పుడు అనుకున్నాను, దేవుడు మనం రావాలనుకున్నప్పుడు కాదు, ఆ స్వామి ఎప్పుడు కరెక్టో అప్పుడే రప్పించుకుంటారని. కానీ మాకు తిరుమలలో రూమ్ దొరకలేదండి, కానీ మాకు తిరుపతిలో దొరికింది. అందుకే ముందు రోజు ఈవినింగ్ బయలుదేరి వెళ్ళి తిరుపతిలో ఉండి 21 రోజు మార్నింగ్ తిరుమలకి వెళ్ళాము. సుపదం S1లో కళ్యాణోత్సవంకి ఎంట్రీ పెట్టారు. సో మేము తిరుమల బస్ స్టాండ్ నుండి సుపదంకి వెళ్ళే దారిలో నామాల పార్క్ కనిపించిందండి. ఇదేనండి ఆ నామాల పార్క్. ఈ పార్క్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ పార్క్లో కాసేపు ఉండి ఆ తర్వాత మళ్ళీ మేము సుపదంకి బయలుదేరామండి. మేము ఇదేనండి ఫస్ట్ టైం కళ్యాణోత్సవంకి వెళ్ళడం. స్వామివారి కళ్యాణం చాలా బాగా చేశారు, అలాగే దర్శనం కూడా బాగా జరిగింది. ఆ తర్వాత తిరుపతి నుంచి మా నేటివ్ ప్లేస్ అయిన నెల్లూరుకి బయలుదేరాము. నెల్లూరులో మా ఇంటికి వెళ్ళేసరికి నైట్ 10 o'clock అయిందండి. 21 ఆగస్ట్ రోజు వరలక్ష్మి వ్రతం ఫెస్టివల్ కూడా కదండి. సో ఈ అకేషన్ రోజే మా మామయ్య బర్త్డే కూడా. మేము ఇంటికి వెళ్ళేసరికి మా మామయ్య కేక్ తెచ్చిపెట్టారు. సో మా మామయ్య మా బాబు బర్త్డేని చాలా సింపుల్గా ఇలా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే 21 రోజు వరలక్ష్మి వ్రతంకి మా అత్తమ్మ వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసి ప్రసాదాలు చేశారు. సో ఇంకా మేము ఆ ప్రసాదాలు తినేస్తున్నాము. సండే రోజు మా ఇంట్లో పోలేరమ్మకు పెట్టామండి. అప్పుడు మా నెల్లూరులో ఉన్న మా రిలేటివ్స్ అందరూ వచ్చారు. సో మళ్ళీ సండే రోజు ఇంకో కేక్ తెప్పించి కొంచెం డెకరేషన్ చేసి అందరితో కలిసి మా అబ్బాయి బర్త్డే సెలబ్రేట్ చేశాము. ఇవేనండి సండే రోజు జరిగిన బర్త్డే సెలబ్రేషన్స్. ఇక్కడ మా అబ్బాయి అత్తలు, వాళ్ళ మామయ్యలు, తాతయ్యలు అందరూ ఉన్నారు, వాళ్ళ అమ్మమ్మలు. ఇంకా అలాగే మేము మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతామని మా వారి చెల్లెళ్ళంతా రాఖీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. మా వారికి రాఖీ కట్టారు. సో ఇవ్వండి మా అబ్బాయికి బర్త్డే, అలాగే మా మామయ్య బర్త్డే, వరలక్ష్మి వ్రతం, అలాగే కళ్యాణోత్సవం, అలాగే రాఖీ, ఇలా ఇవన్నీ మేము సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది మేము నెల్లూరుకి వచ్చిన తర్వాత. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్రశాంతి తెలుగు టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.